నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు కొన్ని జిల్లాల వాళ్ళకి సంబంధించి చీర అయితే కట్టుకుంటారు గానీ, రవికలనేది వేసుకోరు. ఇప్పుడు గూడా ఆ పద్ధతి పాటించే వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది మనం చూస్తూనే ఉంటాము. అసలెందుకు ఆ విధంగా ఉంటారు వాళ్ళు? ముఖ్యంగా ఇవన్నీ వీళ్ళని ఎక్కడ చూస్తామంటే విశాఖపట్నం నుంచి అవతల వైపున మన తూర్పు జిల్లాలు అవన్నీ. అంటే ఈస్ట్ మోస్ట్‌లో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి ఈస్ట్ మోస్ట్‌లో ఉన్న జిల్లాలు. అక్కడి నుంచి మొదలుపెట్టి విజయనగరం, శ్రీకాకుళం అవన్నీ ఉన్నాయి కదా! ఆ జిల్లాల్లో కొంతమంది కొన్ని కులాల వాళ్ళు ముఖ్యంగా గొల్లలు వాళ్ళు, యాదవులు జాకెట్‌లేసుకునేవాళ్ళు కాదు. ఇప్పటికి కొద్ది కొద్దిగా నాగరికత అలవాటయ్యాక కొంచెం వేసుకుంటున్నారు, మారారు. కానీ పాతకాలం వాళ్ళు మాత్రం వేసుకోకపోవటం ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది మనకి. అంటే అది వాళ్ళ సహజ డ్రెస్ లాగా చీర కట్టుకుంటారు. ఎక్కడా మళ్ళీ అసభ్యత ఉండదు. అవును. అయినప్పటికీ వాళ్ళు రవికలు వేసుకోరు. రవిక అంటారు వాళ్ళు. రవికలు వేసుకోరు. దానికి కారణం శ్రీకృష్ణుడు అని చెప్తారు కథ కూడా. హ్మ్. శ్రీకృష్ణుడు వాళ్ళ గోపికలందరూ స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలు ఎత్తుకుపోయేవాడని చెప్పి తెలుసు కదా అది. ఆ కథ పొన్న చెట్టు మీద కూర్చుని వీళ్ళు పక్కన బట్టలు పెట్టి వెళ్తుంటే ఎప్పుడూ కూడా స్నానం చేయటానికి ఒక నియమం ఉంది. దిశమలతో ఎవరు స్నానం చేయకూడదు. హుహు. తప్పనిసరిగా వస్త్రం కట్టుకునే స్నానం చేయాలి. హ్మ్. దిశమలతో స్నానం చేయకూడదు. ఆ నియమం ఉన్నప్పుడు వీళ్ళేం చేశారు, కాస్త బరి తెగించి విశృంఖలంగా బట్టలు ఇప్పేసి స్నానానికి వెళ్లారు. హ్మ్. వాళ్ళు బట్టలు వేసుకోలేదు గనక అంటే అందరూ ఆడవాళ్ళమే గదా అనుకున్నారక్కడ. మన కృష్ణుడొచ్చేసాడు. బాలకృష్ణుడు, చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, రౌడీ కృష్ణుడు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఈ కృష్ణుడు వచ్చేసి పన చెట్టెక్కి కూర్చొని వీళ్ళందరిని చూసి, ఇలా అసలు బట్టలన్నీ తీసేసి స్నానం చేస్తారా? ఎంత తప్పు. అంటే అందుకని మీ బట్టలన్నీ నేను తీసేసుకున్నానని చెట్టు నిండా బట్టలు ఎల్లాడేశాడు. ఆ! అది వేయంగానే వాళ్ళందరూ లబోదిబోమన్నారు. "ఆ బట్టలిచ్చేవయ్యా" అని అందరూ అడిగారు. అడిగితే హ్మ్. చాలా శుభ్రంగా ఎవరైతే పూర్తిగా బయటకొచ్చి చేతులెత్తి నమస్కారం జేస్తారో వాళ్ళకైతే ఇస్తా లేతే లేదన్నాడు. ఆ! అప్పుడు వీళ్ళందరూ చేతులెత్తడానికి సంకోచిస్తున్నారు. కంఠం వరకు నీళ్ళల్లో ఉండి చేతులు మాత్రం ఎత్తుతున్నారు కానీ కంఠము, చేతులు తప్ప ఏం కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. హ్మ్. ఇంత జాగ్రత్త పడుతున్నారు అయితే ఇక నుంచి మీరు అంటే సగం దుస్తులే ధరించండి అన్నట్లుగా వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు ఒక విధించాడనమాట. అది శాపం అనుకో, విధి అనుకో అలా చేశాడు. ఆ! అది నమ్మేటటువంటి పాత తరం వాళ్ళు ఇప్పటికే అలాగే ఉంటారు. హ్మ్. ఈ రోజు కూడా పోర్బందర్ వెళ్తే గుజరాత్‌లో పోర్బందర్ ఉంది కదా! అక్కడ ఈ ఈ రకమైన ఈ చెట్టు, ఈ పొన్న చెట్టు, ఆ పొన్న చెట్టు పక్కన నది, ఆ పొన్న చెట్టుకు బట్టలు వేలాడి ఉండటం ఈ రోజుకి కనిపిస్తాయి. అంటే అప్పటి అప్పటివి కాదు మళ్ళీ ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు మొక్కుకొని కొత్త బట్టలేస్తున్నారు కాబోలు దాని దగ్గర. అక్కడ పక్కన కృష్ణుడి ఆలయం. ఆహాహా! చక్కగా ఇదే అనమాట. అంటే ఆ ప్రదేశం అయితే అదే? ఆ ప్రదేశం అయితే అది. ఆ ప్రదేశం అది. కృష్ణుడు మరి అదంతా ఆ బెల్ట్ అంతా తిరిగాడు కదా! అక్కడ ద్వారక నుంచి ఇక్కడ సోమనాథ్ అక్కడ కదా నిర్యాణం చెందింది. ఈ మధ్య ప్రాంతం అంతా తిరుగుతూనే ఉన్నాడు కదా! ఆ సముద్రం ఒడ్డునంతా. కనుక ఇప్పటికి అక్కడ ఆ చెట్టు కనిపిస్తుందనమాట. ఆ చెట్టు దాని మీద ఒక కృష్ణుడి బొమ్మ. అక్కడ నెమళ్ళు ఎలా ఉంటాయంటే ఉన్నట్లుండి మన పక్క నుంచి పెద్ద నెమలొచ్చేసి ఎగిరేసి ఆ చెట్టు మీద వచ్చి కూర్చుంటుంది. హుహు. కృష్ణుడు నెమలీకలు పెట్టుకుంటాడు. అవన్నీ కృష్ణుడితో నెమళ్ళు ఇవన్నీ విన్నాం కదా! అలాంటివన్నీ బాగా కనిపిస్తాయి. అలాగే అక్కడ మెట్ల బావులు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత మెట్ల బావులు మూల ద్వారక అంటారు దాన్ని. ఆ మూల ద్వారకాలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఈ ప్రదేశాలన్నీ మనకు కనపడతాయి. అంటే కృష్ణుడు అప్పుడు తిరిగినటువంటి ప్రదేశాలు. చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగిన గోపికల్ని ఏడిపించినటువంటి కృష్ణుడు ప్రదేశాలు కనిపిస్తాయి అవన్నీ. అదే దానికి లెక్కగా ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు కొంచెం నాగరికత పెరుగుతున్న కొద్దీ హ్మ్, మాకు తెలిసి మా అమ్మ అని ఒక పెద్దావిడ మా ఇంట్లో పనిచేసేది. చాలా ఒక 50 ఏళ్ల క్రితం. హ్మ్. ఆవిడ ఆహ్, ఈ బ్లౌజ్ వేసుకునేది కాదు. ఏంటంటే ఆవిడ ఈ కథంతా చెప్పింది నాకు. ఆహా! ప్రత్యక్షంగా విన్న కథే. ఆవిడ ఈ కథంతా చెప్పింది. మళ్ళీ వాళ్ళ మనవరాలేసుకునేది. "ఈ పిల్లేసుకుంటోంది కదా! నువ్వేసుకోలేదు" అంటే, "అమ్మ మేము పాతకాలం వాళ్ళం. మేము పాత ఆచారాలతోనే ఉంటాం. మేము ఇట్లాగే ఉంటాం. ఆ! వీళ్ళందరూ కొత్త వాళ్ళు. వీళ్ళేసుకుంటే ఏసుకోని నేనొదిలేసాను చెప్తే నువ్వేం చేస్తా" అంది. ఇప్పుడున్న వాళ్ళకి కాదని. అది నమ్మి పాటించేవాళ్ళు. కృష్ణుడు మాకింతే ఇచ్చాడు. ఇంతలోనే మేముండాలి అని పాటించేవాళ్ళున్నారు.
అంటే ఇప్పుడు మనం అరకు సైడ్ చూసుకుంటే అరకు సైడ్ కూడా అదే అటువైపు అంతా ఎక్కువగా మీకు అవి కనిపిస్తారు. అవును. ఇప్పటికి గూడా మనకు కనిపిస్తుంది. ఆ జానపదులందరూ ఇప్పటికీ వాళ్ళేదో థింసా నృత్యం అని అది చేస్తూ ఉంటారు. అందరూ బ్లౌజులేం వేసుకోరు. హ్మ్. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. కృష్ణుడి పట్ల వాళ్ళకి ఒక భక్తి, శరణాగతి అంతే. ఆ కృష్ణుడు అన్నాడు కదా! అన్నాడు మీరు మొత్తం శరణు వేడెత్తితే బయటకొచ్చి క్షమాపణ చెప్పి శరణు వేడండి. ఇంకొకసారి ఎప్పుడు మేము ఇలా వివస్త్రాలుగా స్నానాలు చేయమని చెప్పండి అంటాడు. హ్మ్. వీళ్ళేమో సిగ్గుపడుతున్నారు ముందర బయటికి రావడానికి. అవును. పిల్లాడైనా అల్లరి పిల్లాడే గదా! మగ పిల్లాడే గదా! మేమందరం ఆడపిల్లలం మాలో మేమేదో స్నానాలు చేస్తుంటే నువ్విలా వచ్చావు అని. హ్మ్. అక్కడ ఇప్పటికే ఆ మూల ద్వారకాలో కృష్ణాలయంలో ఓ చిన్న బట్టలో కాసిని అక్షింతలు, ఒక రూపాయి బిళ్ళ అన్నీ వేసి ఇలా మూట కట్టి ఇది ఇంట్లో పెట్టుకోండి మీకెప్పుడు అక్షయంగా ఉంటుంది అని చెప్పారు. ఆహాహా! తమాషాగా ఉంటుంది ఇదంతా. ఆ కృష్ణుడు తిరుగాడిన ప్రదేశాలనమాట అవి. పోర్బందర్. ఇప్పుడు గూడా ఆ చెట్టు మీద ఇప్పటికే ఆ చెట్టు మీద వస్త్రాలు కనిపిస్తాయి. ఎక్కడండి అది ప్లేస్? మూల్ ద్వారకా అని పోర్బందర్ దగ్గర. హుహు. మనకి గుజరాత్‌లో పోర్బందర్ ఉంది కదా! ఆ పోర్బందర్ సుదాముడి ప్రాంతం అసలు. హుహు. సుదాముడు అంటే కుచేలుడు. కృష్ణుడు స్నేహితుడు ఉన్నాడు కదా! సుదాముడి ఇల్లు అక్కడే ఉంది. ఆ సుదాముడి ఇంటి పక్కనే ఈ ఈ దారిలోనే ఇది కూడా ఉంది. హుహు. ఈ చెట్టు ఆ పక్కనే నది. దాంట్లో వాళ్ళు స్నానం చేస్తున్నట్లుగా హ్మ్. ఇప్పటికి ఉండాలి. ఇప్పటికి ఉన్నాయి. హ్మ్. కృష్ణుడి వింతల్లో ఆహ్, చాలా ప్రత్యేకంగా కనిపించేటటువంటి ఒక వింత ఏంటంటే, హ్మ్. ఈ రకమైన వేణునాదంతో వీళ్ళందరూ వచ్చి ఉంటారంటారే రాసకేళి చేసే ప్రాంతం అంతా అక్కడ కనిపిస్తుంది మనకి. హుహు. ఇక్కడ ద్వారక దగ్గర కనిపిస్తుంది. అది కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా రాసకేళి చేశాడు వీళ్ళందరితో చిన్నప్పుడు బాల్యంలో. హ్మ్. బాల్యంలో వీళ్ళందరి చుట్టూ తిరుగుతూ రాసకేళి చేసిన ప్రాంతం అది అని చెప్తారు. హ్మ్. ఇప్పటికి, ఇప్పటికి అదే అటువంటి రాసకేళల కృష్ణుడే అక్కడ ఆలయంలో ఉంటాడు. పక్కన ఒకే ఒక ఆలయం ఉంటుంది అంతే. ఈ చెరువు, చెట్టు, ఆలయం అంతే. హ్మ్. చిన్న ప్లేస్. అంటే అక్కడ స్వామివారి పేరు కూడా ఏంటండి? కృష్ణుడే. అంటే కృష్ణుడే కొన్ని పేర్లు. వంశీకృష్ణుడు. చక్కగా మురళి పట్టుకొని ఉంటాడు. అంతేకాదు వీళ్ళందరికీ చాలా సమృద్ధిగా ఉంటారనే దీవెన కూడా ఇచ్చాడనమాట. అంటే వాళ్ళకి ఏది కావాలన్నా అన్నీ చక్కగా సమృద్ధిగా సమకూరుతాయని. తనతో వాడి పాడిన గోపికలందరికీ. అందుకనే ఎప్పుడు కూడా ఒక మాట బాగా అలవాటైపోతుంది. శ్రీకృష్ణ శరణం మమ అంటారు చూడండి. మిగిలిన అన్ని దేవతల కంటే కూడా రాముడి గురించేమో శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అని చెప్పుకుంటారు. ఈ కృష్ణుడికేమో శ్రీకృష్ణ శరణం మమ అని చెప్పుకుంటారు. శ్రీకృష్ణ నీకు నేను శరణం అనాలనమాట ఇప్పుడు. హ్మ్. అలా అంటేనే ఆయన వచ్చి అన్నీ తీరుస్తాడనమాట. అది చాలా చక్కగా తెలియజేశారమ్మ. శ్రీకృష్ణ శరణం మమ.